హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. మ్యాథ్స్ ఈవీఎస్ సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ బిట్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తున్నానండి. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. మీకు ఒక ఐడియా రావడానికైతే ఈ బిట్స్ అయితే యూజ్ అవుతాయి. సో వీడియోస్ అన్నీ కూడా స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక ఆటలో అవినాష్ తన 6 స్నేహితులతో ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు. అయితే అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు? ఫ్రెండ్స్, అవినాష్కి ఉన్నటువంటి ఫ్రెండ్స్ 6 మెంబర్సు. ఒక్కొక్కరి దగ్గర నుంచి అతను 5 గోళీలు గెలిచాడు. సో 6 5 30. మొత్తం ఎన్ని గోళీలు అవినాష్ గెలిచాడు అంటే 30. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0 అయితే ఆ సంఖ్య ఏది? ఏ నెంబర్తో 5ను గుణిస్తే మనకు 0 వస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ 3 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 3/7 ప్లస్ -6/11 ప్లస్ -8/21 ప్లస్ 5/22 యొక్క విలువ ఎంత? 3/7 ప్లస్ -6/11 ప్లస్ -8/21 ప్లస్ 5/22. దీనిని మనం 3/7 ఇక్కడ -6/11 -8/21 ప్లస్ 5/22గా రాసుకోవచ్చు. 7 11 21 22 యొక్క కోసాగు 462 వస్తుంది. దీంతో మనం వీటిని సింప్లిఫై చేస్తే 198 -252 -176 ప్లస్ 105 అనేది వస్తుంది. 198 105ని యాడ్ చేసినప్పుడు 303 వస్తుంది. 252 176 యాడ్ చేస్తే 428. ఇవి రెండు మైనస్లే కాబట్టి -428 అనేది వస్తుంది. ఈ 428లో నుంచి 303 మనం తీసివేసినప్పుడు 125 వస్తుంది. ఇక్కడ 428 పెద్దది కాబట్టి దీని సింబల్నే మనం తీసుకున్నాం. సో -125/462 అనేది వస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి సెకండ్ది కరెక్ట్ అండి. సో దీనికి ఆన్సర్ -125/462. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యాసరచన పోటీలో గెలిచిన వారికి 100 రూపాయలు, గెలవని వారికి 25 రూపాయలు ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తం 3000 రూపాయలు. పోటీలో మొత్తం పాల్గొన్న వారు 63 మంది అయితే గెలుపొందిన వారి సంఖ్య ఎంత? ఫ్రెండ్స్, మనకి ప్రాబ్లంలో గెలిచిన వారు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాము. గెలిచిన వారికి ఇచ్చేటువంటి అమౌంట్ 100 రూపీస్ కాబట్టి సో గెలిచిన వారి సంఖ్య మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి వారికి ఇచ్చేటువంటి అమౌంట్ 100x అవుతుంది. గెలవని వారు, పోటీలో మొత్తం పాల్గొన్నవారు 63 మంది. సో గెలవని వారు అంటే పోటీలో పాల్గొన్న 63 మందిలో నుంచి గెలిచిన వారి సంఖ్యను తీసివేయాలి. సో 63 - x అయితే అవుతుంది. ఈ గెలవని వారికి ఇచ్చేటువంటి అమౌంట్ 25 రూపాయలు కాబట్టి సో 25 × 63 - xగా రాయవచ్చు దీన్ని. మొత్తం వాళ్ళు 3000 రూపాయలు పంచినారు కాబట్టి 100x ప్లస్ 25 × 63 - x = 3000. ఈ 100x అలానే ఉంచుకుంటాం. 25 × 63 మల్టిప్లై చేస్తే 1575 వస్తుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 25 × x 25x. ఇక్కడ 100xలో నుంచి 25xని తీసివేస్తే 75x అయితే వస్తుంది. ఇక్కడ ప్లస్ 1575 అనేది ఇటు సైడ్కి వెళ్తే -1575 అవుతుంది. సో 3000లో నుంచి 1575ని తీసివేస్తే 1425 అనేది వస్తుంది. మనకు కావాల్సింది x కాబట్టి x = 1425/75. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే x వాల్యూ అనేది 19 వస్తుంది. సో మనకు గెలిచిన వారి సంఖ్య ఎంత అంటే 19.
నెక్స్ట్ క్వశ్చన్ 5 క్యూబ్ మైనస్ 3 క్యూబ్ విలువ. 5 క్యూబ్ అని మనం 5 × 5 × 5 అని రాయొచ్చు. సో దీని యొక్క వాల్యూ 125. 5 5 జా 25, 25 5 జా 125. 3 క్యూబ్ అంటే 3 3 జా 9, 9 3 జా 27. సో 125లో నుంచి 27ని మనం తీసివేస్తే 98 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. అయితే బాలుర నిష్పత్తి. బాలికలు 24 మంది, బాలురు 16 మంది, వీరికి మధ్య నిష్పత్తి. దీన్ని మనం 4తో కట్ చేస్తే 4 6 జా 24, 4 4 జా 16 వస్తుంది. నెక్స్ట్ 2తో మనం చేసినప్పుడు 2 3 జా 6, 2 2 జా 4 వస్తుంది. సో 3:2 అనేది ఆన్సరు. ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. బాలికలు మరియు బాలుర నిష్పత్తి 3:2. నెక్స్ట్ క్వశ్చన్ 5/4ను శాతంగా మార్చిన అంటే ఇక్కడ ఇచ్చినటువంటి భిన్నానికి ఇంటూ 100 చేయాలి. సో 5/4 × 100. 4 2 జా 8, 4 5 జా 10. సో ఇక్కడ 25 × 5, 25 × 5 125. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 5/4ను శాతంగా మారిస్తే మనకు 125% అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు 450 రూపాయలు. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తం ఎంత? ఫ్రెండ్స్, బూట్ల ఖరీదు 450 రూపాయలు. దీన్ని 100% అనుకుందాం. 100% అనేది 450 రూపీస్ అయితే ఈ అమ్మకపు పన్ను అనేది ఇది ఎక్స్ట్రా కాబట్టి ఇక్కడ 105 వస్తుంది. ఈ 105%నే మనం కనుక్కోవాలి. సో 100%కే 450 అయినప్పుడు 105%కి ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని 105/100 × 450గా వేసుకోవాలి. 0 0 క్యాన్సిల్ అయిపోతే 5 2 జా 10, 5 9 జా 45. ఇక్కడ 2తో కట్ చేసినప్పుడు 2 5 జా 10, 2 2 జా 4, 2 5 జా 10 వస్తుంది. సో ఇక్కడ 52.5 × 9 చేస్తే మనకు 472.50 వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ అసలు 1200 రూపాయలు సంవత్సరానికి 12% వడ్డీ అయితే 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత? ఫ్రెండ్స్, మనకు మొత్తం కావాలంటే ఫస్ట్ మనం వడ్డీ కనుక్కోవాలి. వడ్డీకి ఫార్ములా I = PTR/100. ఇక్కడ P అసలు 1200. సో 1200 × T అంటే టైం 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12/100. 2 2 క్యాన్సిల్ అవుతుంది. సో 12 × 12 144, 144 × 3 432. సో వడ్డీ అనేది 432. ఇక్కడ అసలు అనేది 1200 కాబట్టి మనకు మొత్తం కావాలి అంటే అసలు ప్లస్ వడ్డీ చేయాలి. సో 1200 + 432 యాడ్ చేస్తే మనకు 1632 వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 17/4 యొక్క మిశ్రమ భిన్నము. దీనిని మనం ఏ విధంగా రాయవచ్చు అంటే ఆప్షన్ 2 4 1/4గా రాయవచ్చు. 4 1/4, 4 4 జా 16, 16 + 1 17, 17/4 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. 17/4 యొక్క మిశ్రమ భిన్నము 4 1/4. నెక్స్ట్ క్వశ్చన్ ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్లో చేసిన పరుగుల సంఖ్య క్రింద ఇవ్వబడింది. 45, 76, 25, 27, 18, 55. అతడు చేసిన పరుగుల సగటు ఎంత?
సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో రాసుల మొత్తం అంటే వీటన్నింటినీ మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 246 వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ 6 కాబట్టి 6తో డివిజన్ చేయాలి. 6 4 జా 24, 6 1 జా 6. సో అతడు చేసిన పరుగుల సగటు 41. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 7 సెంటీమీటర్ల పొడవు భుజం గల చతురస్ర చుట్టుకొలత కనుగొనండి. ఫ్రెండ్స్, మనకు అందరికీ తెలుసు చతురస్రంలో 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. చతురస్రం చుట్టుకొలతకి ఫార్ములా 4 × A. ఏ అంటే భుజము. సో 4 × 7, 4 7 జా 28. సో చతురస్ర చుట్టుకొలత 28 సెంటీమీటర్లు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 4 లంబకోణాలు కలిగిన ఒక రాంబస్ను ఏమంటారు? 4 లంబకోణాలు కలిగిన రాంబస్ను చతురస్రం అని అంటారు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘగణముకు గల మొత్తం తలముల సంఖ్య ఎంత? దీర్ఘగణానికి ఉండే తలాల సంఖ్య ఆప్షన్ 3 6. దీర్ఘగణానికి 6 తలాలు ఉంటాయి. అంచులు 12, మూలలు 8. నెక్స్ట్ క్వశ్చన్, లంబకోణము కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నది అయితే ఆ కోణాన్ని ఏమంటారు? లంబకోణం కన్నా పెద్దది, సరళ కోణం కన్నా చిన్నదైన కోణాన్ని ఏమంటారు? ఫ్రెండ్స్, లంబకోణం అంటే 90 డిగ్రీలు, సరళ కోణం 180 డిగ్రీలు. సో 90 డిగ్రీలకి 180 డిగ్రీలకి మధ్య ఉన్నటువంటి కోణాన్ని అధిక కోణం అంటారు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రేఖాఖండముకు గల చివరి బిందువుల సంఖ్య. రేఖాఖండం అంటే ఈ విధంగా ఉంటుంది. రేఖాఖండానికి 2 చివరి బిందువులు ఉంటాయి కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాడెట్లు పెరేడ్లో కవాతు చేస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 5 మంది క్యాడెట్లు ఉన్నారు. అడ్డు వరుసల సంఖ్య బట్టి క్యాడెట్ల సంఖ్యను కనుగొనే నియమం. అడ్డు వరుసలో 5 మంది ఉన్నారు కాబట్టి క్యాడెట్ల సంఖ్యను కనుగొనడానికి నియమం ఆప్షన్ 2 5n. నెక్స్ట్ క్వశ్చన్, 10x² - 18x³ + 14x⁴ను కారణాంక విభజన చేయగా. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 2x² × 7x² - 9x + 5. ఇది ఏ విధంగా అంటే 2x² × 7x² అంటే 2 7 జా 14, x² × x² x⁴ అవుతుంది. సో ఇది మొత్తం 14 x⁴ అవుతుంది. నెక్స్ట్ 2 9 జా 18, x² × x x³ అవుతుంది. సో ఇక్కడ -18 x³ ఉంది. నెక్స్ట్ 2x² × 5 10x² అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి కారణాంక విభజన చేస్తే దీనిని ఆప్షన్ 1 అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మీకరించి జవాబును ఘాత రూపంలో రాయండి. ఫ్రెండ్స్, దీనిని మనం 2^5/2^8 గాను 2^1 - 5ని 1/2^5గా రాస్తాము. ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకు 1/2³ అనేది వస్తుంది. సో 1/2³ 5 × 1/2^5. ఇక్కడ 1 అలానే పెట్టుకుంటాం. 1/2^15 అవుతుంది. ఇక్కడ 3 × 5 చేస్తాం కాబట్టి 2^15 × 2^5. ఇక్కడ 1 × 1 1 అవుతుంది. సో 1/2. ఇక్కడ భూములు 2 సమానం కాబట్టి పైన ఉన్నటువంటి ఘాతాంకాలను మనం కూడుతాము. సో 15 + 5 20 అవుతుంది. సో 1/2^20. ఆన్సర్లో ఇది లేదు కాబట్టి దీనిని మనం 2^-20గా రాస్తాం. సో ఆన్సర్ 2^-20. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రవచనాన్ని సమీకరణ రూపంలో రాయగా. టీ యొక్క 3/4 వంతులు 15.
3/4 అంటే దానిని మనం 3/4 అని రాస్తాం. టీ యొక్క అన్నారు కాబట్టి 3/4 ఇంటూ టీ. టీ యొక్క 3/4 అనేది 15కు ఈక్వల్ కాబట్టి 3/4 టీ ఈక్వల్ టు 15 అనేది ఆన్సర్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 703 సెంటీమీటర్లను మీటర్లలోకి మార్చిన 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. సో ఇక్కడ 703 సెంటీమీటర్లను మీటర్లలోకి మార్చినప్పుడు 703/100 వేయాలి. సో అప్పుడు మనకు వచ్చేటువంటి ఆన్సరు ఆప్షన్ 2 7.03 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ 1 గంట 12 నిమిషాల 10 సెకండ్లను సెకండ్లలోకి మార్చిన. ఫ్రెండ్స్ 1 గంటకు 3600 సెకండ్లు, 12 నిమిషాలకు 720 సెకండ్లు, ఇక్కడ 10 సెకండ్లు ఉన్నాయి. వీటన్నింటినీ మనం యాడ్ చేస్తే మనకు 4330 సెకండ్లు అనేది వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ ఘనపరిమాణం 625 సెంటీమీటర్ క్యూబ్ మరియు ఎత్తు 25 సెంటీమీటర్లు కలిగిన దీర్ఘఘనం భూవైశాల్యం కనుక్కోండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఘనపరిమాణానికి ఫార్ములా L/B/H. సో LBH అనేది 625 అని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకు ఇక్కడ H అనేది ఇచ్చారు. సో H ఈక్వల్ టు 25. దీర్ఘఘన భూవైశాల్యం, దీర్ఘఘనం యొక్క భూమి అనేది దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది కాబట్టి దీని యొక్క వైశాల్యం L/B అవుతుంది. సో LBH ఈక్వల్ టు 625. ఇక్కడ H మనకు 25 తెలుసు కాబట్టి సో LB మనం కనుక్కోవాలి. LB ఈక్వల్ టు 625/25 చేయాలి. సో 625ని 25తో డివిజన్ చేసినప్పుడు మనకు 25 అనేది వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. దీర్ఘఘనం యొక్క భూవైశాల్యము 25 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ 28 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తం యొక్క వృత్త పరిధికి ఫార్ములా 2πr. ఇక్కడ వ్యాసం ఇచ్చారు, వ్యాసార్థం కాదు. ఇక్కడ r అంటే వ్యాసార్థం అని అర్థం. వ్యాసం 28 అయితే వ్యాసార్థం అనేది 14 అవుతుంది. ఇక్కడ ఈ ఫార్ములాలో 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r అంటే 14. 7 1 జా 7 2 జా 14. సో 22 ఇంటూ 2 44, 44 ఇంటూ 2 88 వస్తుంది. ఆ వృత్తం యొక్క వృత్త పరిధి 88 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గణితం అంటే పరిమాణ శాస్త్రం. ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ వృత్తికి చెందిన వ్యక్తి అయినా గణితాన్ని ఏదో విధంగా తన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు. ఈ ప్రవచనం కింది ఏ విలువకు చెందినది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రయోజన విలువ. నెక్స్ట్ క్వశ్చన్ తగినన్ని మూర్త్వ ఉదాహరణల సహాయంతో ఒక సూత్రాన్ని రాబట్టడం లేదా ఒక విషయాన్ని సాధారణీకరించే పద్ధతి ఏది? మూర్త ఉదాహరణలతో సూత్రాన్ని రాబట్టడం అనేది ఆగమన పద్ధతి. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ బోధన అభ్యసన కృత్యాలలో వీటి వలన విద్యార్థులలో తార్కిక ఆలోచన, అన్వేషణ శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యాలు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. ఆన్సర్ ఆప్షన్ 1 బోధనోపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్ విద్యా ప్రణాళికలోని పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి అనుసంధానించి బోధించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 సహసంబంధం. నెక్స్ట్ క్వశ్చన్
యూనిట్ పాఠ్యపథక నమూనాను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రొఫెసర్ మోరిసస్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.